ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ తెచ్చాం, పోలీసుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత లాంటి పథకం కూడా తెచ్చాం అధ్యక్ష. అయితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా పనిచేస్తున్నారు కనుక సహజంగా వడ్డించేవాడు మనవాడైతే లడ్డు యాడున్నా దొరుకుతుందని ఒక సామెత ఉన్నట్టు ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం కోసం కూడా ఇంకా మెరుగ్గా గత ప్రభుత్వం కంటే బాగా మేలు జరుగుతుందని చెప్పి పోలీసులు ఆశిస్తుంటారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 టీఏ బిల్లులు పోలీసులై పెండింగ్లో ఉన్నాయి, 3 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష పోలీసులకు సంబంధించిన భద్రత పథకాన్ని ఆసుపత్రుల్లో పోతే 1 లక్ష రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు. మా సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు చెప్తున్నారు మా కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఇవ్వకపోవడం. నేను రాష్ట్రంలోని 1,30,000 మంది పోలీసుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఆ పోలీసులు రాత్రింబవలు కష్టపడే వాళ్ళ టీఏలు డిఏలు సరెండర్ లీవులు మీరు దయచేసి ఆపకండి. మీరు గత సంవత్సరం కంటే పోలీస్ శాఖకు ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ శాఖకు బడ్జెట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎందుకు తగ్గించారు? నేను అందువల్ల మొన్న కూడా ఇదే విషయాన్ని చెప్పాం. మంత్రి గారు ఏదన్నా అష్యూరెన్స్ ఇస్తారేమో, పోలీసులకు వెంటనే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్తారేమో ఈ మంత్ ఎండ్లో, అదర్వైజ్ 31 మార్చ్ క్లాప్స్ అయిపోతాయి. కానీ మంత్రి గారి నుంచి సరియైన సమాధానం రాలేదు. సో పోలీసుల టీఏలు డిఏలు సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై ఒక మంత్రి గారు భరోసా ఇవ్వనందుకు నిరసనగా, అదేవిధంగా పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి, అవి నియామకం చేయాలని చెప్పి మేము కోరాం. దాని నుంచి కూడా మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సప్లాన్ అమలు విషయంలో, బీసీ కార్పొరేషన్ల నిధుల కేటాయింపు విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా తన సమాధానం చెప్పనందుకు నిరసనగా, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక స్పష్టమైన డేట్ చెప్పాలంటే దాని మీద కూడా మంత్రి గారు తన సమాధానాన్ని దాటవేసినందుకు, ఆర్టీసీ కార్మికుల పట్ల వారు చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. जाफर सर। ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया। जो परसों जो डिमांड्स हुए थे सर, उसके ऊपर ट्रांसपोर्ट और होम के डिमांड्स के ऊपर मंत्री जी ने पूरी डिटेल में बताया, मगर अनफॉर्चुनेटली सर हमारी पार्टी की तरफ से जो डिमांड्स उठाए गए थे सर, उसमें कोई चीज़ का क्लियरिफिकेशन नहीं दिया है। तो मैं आपके ज़रिए से मंत्री जी से ये कहना चाहता हूं कि हमने ट्रांसपोर्ट के ऊपर कहा था सर कि ओल्ड सिटी के अंदर मिनी बसेस डालना बहुत ज़रूरी है, मगर उसके ऊपर मंत्री जी कोई रिप्लाई नहीं दिए सर। मैं आपके ज़रिए से ये चाहता हूं कि मंत्री जी उसके ऊपर भी रोशनी डालें, और जो रूट्स सर, जो रूट्स ट्रांसपोर्ट बसेस के जो बंद हो गए सर, उस रूट्स को भी चालू करना जरूरी है सर। और उसके अलावा सर ट्रांसपोर्ट डिपार्टमेंट के अंदर मैं मंत्री जी से एक रिक्वेस्ट करना चाहता हूं, आज जो इशू चल रहा है सर, ये जितने भी सीएनजी के ऑटोस चल रहे हैं सर, वो लोग एक एक दिन 24 आवर्स लाइन में ठहरे, फिर भी उनको सीएनजी नहीं मिल रहा सर, वो लोग भूखे मर रहे हैं सर। तो मैं मंत्री जी से ये कहना चाहता हूं साहब कि अगर फर्ज करिए 1 साल के लिए आप रोड टैक्स को एग्जम्प्ट कर देंगे सर, तो आरटीसी ये ऑटो वालों को बहुत बड़ा बेनिफिट होगा सर। और उसके अलावा होम के अंदर सर हमने डिमांड किया था सर कि ड्रग्स के ऊपर कंट्रोल करना, उसका कोई जवाब नहीं दिए सर। मर्डर शहर में ज्यादा हो रहे, उसको कैसे कंट्रोल करेंगे, उसका कोई जवाब नहीं दिए सर। मैं आपके जरिए से यही हुकूमत को कहना चाहता हूं, ताकि पब्लिक सुनना चाहती सर, ये एक आज कॉमन सब्जेक्ट बना हुआ है सर कि मर्डर्स का और ड्रग्स का सर, इसके ऊपर थोड़ा तफसीली रोशनी डाले तो ज्यादा बेहतर रहेगा। बहुत बहुत शुक्रिया। गौरव मंत्री गाరు सर, गौरव శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా నేను మరి ఒక్కసారి వారు, ఎందుకంటే వారు కూడా కార్మిక పక్ష నాయకులు, నేను వారు అనేక సందర్భాల్లో ఆర్టీసీ కార్మికుల ప్రతినిధులతో మాట్లాడాం. నేను మళ్ళీ కూడా సభ ద్వారా వారి ద్వారా ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి మొత్తం బస్సులు బస్టాండ్లకే పరిమితం చేసి नहीं चलेगा बस का पहिया नहीं चलेगा అని ఉద్యమంలో గల భాగస్వామ్యం కాకపోయి ఉంటే తెలంగాణ ఇంత ప్రభావితమయ్యేది కాదు అనేటువంటి మాటను చెప్తూ వారి పట్ల పూర్తిగా ఒక ఉద్యమకారుడిగా 100% సానుభూతి ఉంది. దానిలో ఏం ఇష్యూ మీకు తెలియంది కాదు. 2 అంశాలు, ఒకటేమో ప్రభుత్వంలో విలీనము,
ఆ విలీనం ప్రభుత్వంలో చర్చ ఉంది, దానికి ఒక కమిటీ వేయబడ్డది, దానికి సంబంధించిన రివ్యూ జరుగుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. గుర్తింపు సంఘాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం వీలు కాదు. అది కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కూడా వారికి తెలుసు. కోర్టులో విలీనం అయితే గుర్తింపు సంఘాలు ఉండవు, ఓన్లీ వాటికి సంబంధించినటువంటి యూనియన్సే ఉంటాయి. కాబట్టి ఆ గుర్తింపు సంఘాలు ఉండాలా లేదనేటువంటి మాట కోర్టులో ఉంది. మిగతా ఆర్టీసీ కార్మికులకు నేను ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యుని ద్వారా తెలియజేస్తున్నా, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అక్రాస్ టేబుల్ కూర్చొని ప్రభుత్వం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రభుత్వ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలు పని భారానికి సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలను మేము బాధ్యతగా స్పందించినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా స్పందిస్తాం. ఈ వేదిక ద్వారా, ఈ సభ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 50,000 ఆర్టీసీ కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఎక్కడ ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం మీ పట్ల 100% సానుకూలంగా ఉంది. పాత బకాయిలను పేమెంట్ చేసినాం, కొత్త ఉద్యోగాలను తీసుకుంటున్నాం, కొత్త బస్సులను ఆర్టీసీలు మూసేస్తాము. సమ్మె చేస్తే కూడా పట్టించుకోకుండా, చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి విధానంగా మేము లేము. ఇవాళ మేము తప్పకుండా ఉన్నామనే మాట నేను మనవి చేస్తాను. అదేవిధంగా వారు ఇంకొక మాట కూడా చెప్పినారు, కూనంనేని సాంబశివరావు గారు. ఆర్టీసీ కార్మికులతో పాటుగా మీరు ఇంకొక అంశం ఏదో చెప్పినారు, పోలీసులకు సంబంధించిన ఇష్యూ లోపల కూడా మేము ట్రాఫిక్ పోలీసులకు కానీ స్పెషల్ ఇన్సెంటివ్ కానీ ఇతరత్ర అనేక అంశాలు ఇస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళ పట్ల కూడా సంక్షేమం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత మా ప్రభుత్వానికి. కాబట్టి అది పోలీస్ కుటుంబాల, ఇంకా ఇతరత్ర ఆర్టీసీ కుటుంబాల, సింగరేణి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయమనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అధ్యక్ష, గౌరవ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇష్యూలో తప్పకుండా దానికి సంబంధించి మరి మేము మరొకసారి కట్టుబాటు ఉన్నామనే మాట మనం చేస్తూ, గౌరవ నాగేందర్ గారు సభ్యులు మీరు అడిగిన మాట వాస్తవం. మున్నూరు కాపు కార్పొరేషన్కు మంచి జాగా ఇవ్వలేదని అంటే ఇంతకుముందే మాట్లాడిన గౌరవ మంత్రి గారు మంత్రిగా ఉండిరి, వారు నిధులు కేటాయించిన అసలు వారు ఆ కాల పరిమితులు ఎందుకు కట్టలేకపోయారు, కనీసం పనులు ప్రారంభించలేకపోయినారో జవాబు చెప్పలేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి ఆ స్థలాలను లేవల్ చేయించతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి చేస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి పెద్దలు గౌరవ ప్రతిపక్ష ముఖ్య నాయకులు ఒక ముఖ్యమైనటువంటి బలహీన వర్గాల అంశం గురించి నేను ముందే చెప్పిన, శంకర పరివారం ఉండాలని. వాళ్ళకి ఆ అంశం మీద ఆనాడు బీసీ బిల్ పాస్ పెట్టేటప్పుడు గిట్టనే వాకౌట్ చేశారు. బీసీల కొనన జరిగితే పార్టిసిపేట్ కాలేదు. బీసీలకు ఏం కావాలో అడిగి సభలు అడిగి సాధించుకునే విధానం లేకుండా ఎంతసేపు వాకౌట్ చేయాలి, బీసీలకు సంబంధించినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారు. ఇది పొరపాటు. బీసీలకు సంబంధించి ప్రభుత్వం చేయాలని ఆలోచన ఉంది. ఇంకా మీరేమైనా ఆకాంక్షిస్తే మీరు చేయలేని, వాళ్ళకి అన్యాయం చేసినాయి ఇప్పుడు జరగాలని మీరు నిజంగా మీరు కోరుకుంటే మా దృష్టికి తెండి. కానీ బీసీల చర్చ జరిగినప్పుడు వాకౌట్ అనుకుంటా బీసీలను అవమానపరిచే విధానం వద్దు అనే మాట కూడా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. నేను ముందే కోరినాను, అందరం కలిసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పైకి రావాలంటే అందరం ఒక ఇంక్లూజివ్ ఆలోచనతోటి, పాజిటివ్ ఆలోచనతోటి పోవాలి. నేను అందుకు సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వ పక్షాలను చెప్పినప్పటికీ కూడా మరి ఆ అంశాల మీద వారు బైకాట్ ఏదో వాకౌట్ చేయడం మంచిది కాదనే మాట మనం చేస్తాను. దాంతోపాటుగా జాఫర్ హుస్సేన్ గారు అడిగినట్టుగా ఆటోలకు సంబంధించి कोई टैक्स नहीं है भाई साहब, टैक्स कोई माफ़ करने की ज़रूरत नहीं है, उनके लिए टैक्स नहीं है, फ्री ऑफ ऑटो चलता है. और वो एलपीजी गैस का तकलीफ है वो सरकार, केंद्र सरकार का है. मैं भी हमारा మంత్రులందరితో కూడా సివిల్ సప్లై మంత్రి ఇతరత్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆటోలు కొద్ది హైదరాబాద్ ఇబ్బంది ఉన్నది, దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మినీ బస్సెస్ అడిగినారు, మినీ బస్సెస్ను కూడా ఆల్రెడీ ఆర్టీసీ ప్రొక్యూర్ చేస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే గతంలో సెట్వీను నడుస్తూ ఉండనో ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏరియాలో పోవో ఆ మినీ బస్సులు నడపడానికి चलाने के लिए हम सरकार ने फैसला किया है. और हमसे ही चलाते हैं, जैसा सेटवेन चलाते थे वैसा पूरा रूट में, क्योंकि अभी सेटवेन वुमेन को फ्री आने के बाद वो लोग नहीं चला पा रहे, तो आरटीसी की तरफ से छोटे बस चलाने के लिए फैसला किया. ఇక్కడ ఒకటే కానే కాదు, ఎంఎంటీఎస్ రైళ్ల దగ్గర కూడా చిన్న చిన్న స్టేషన్లు ఉంటే అక్కడ కనెక్టివిటీని పెంచడానికి కూడా చిన్న బస్సులు వాడమని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. తప్పకుండా ఆ చిన్న బస్సులను ఎక్కడెక్కడైతే పోకుండా లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించిన ఇష్యూ లోపల చిన్న బస్సులు అవసరం ఉన్న కూడా వినియోగించుకునే విధంగా చర్యలు చేస్తాం. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి, మర్డర్స్కు సంబంధించి పోలీసు ఎప్పటికప్పుడు యాక్షన్ హైదరాబాద్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ లాగా, అంటే ఒక అందరికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉండే విధంగా జరుగుతోంది.
ఈగల్ టీమును ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్కి వ్యతిరేకంగా। నేను మరొకసారి కూడా చెప్తున్నా, आपका सदर साहब की बोलिए पार्लियामेंट में, ये ड्रग्स अपने पास मैन्युफैक्चर नहीं होता, बाहर से आ रहे, बाहर से आने के लिए बाहर से कंट्रोल कर रहे हैं, हम पक्का कंट्रोल कर रहे हैं। अपने लोगों को बहुत अवार्ड मिले और सरकार भी बहुत इसके ऊपर कड़े उसके लिए, और अपन सब मिलकर सोशली, नो पार्टी नहीं है उसके लिए ऑफिशियल का कोई डिजिग्नेशन नहीं चाहिए। ड्रग्स के खिलाफ हर फादर मदर और हर इंडिविजुअल भी इसके खिलाफ लड़ना चाहिए। और मर्डर्स संबंधी अక్కడ కూడా వ్యక్తిగతమైన ఆరోపణలతో అక్కడ చిన్న చిన్న అంశాల మీద జరుగుతుండొచ్చు, వాటిని పట్ల కూడా కఠినంగా తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగే మర్డర్స్ కాకుండా వాళ్ళ అక్కడ స్థానికంగా కుటుంబపరమైన అంశాలు ఉద్రేకంగా జరిగినటువంటి సంఘటన లోపల కూడా పోలీసులు కఠినంగా యాక్షన్ తీసుకుంటుంది అధ్యక్ష। అందుకే తప్పకుండా ఇక్కడ కూడా మరి నిన్న అన్నట్టుగా చిన్న చిన్న సందులలో ఉన్నప్పుడు ఒక 100 చిన్న స్మాల్ బస్సులను తీసుకునే ప్రయత్నం కొనసాగుతాను। ఆర్టీసీ పరంగా కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం కావడానికి కూడా ముందుకు పోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామన్న మాట మనవి చేస్తూ, ఎక్కడైనా ఇంకా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్టీసీ పరంగా కూడా మంత్రిగా నేను అన్ని వేళ స్పందించడానికి సిద్ధంగా ఉన్నా। వాళ్ళకు కూడా చెప్పండి, ఇతరుల తప్పుదారి పట్టించడంలో చక్కర్లు పడకుండా కూర్చొని అక్రాస్ టేబుల్గా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది। మీ ద్వారా కూడా అనేక సందర్భాలు చెప్పినా మీ దగ్గరనే వాళ్ళను కొంత సమన్వయం చేసుకొని ఏ అంశం ఉన్నా నేను పరిష్కారం చేస్తామని ప్రభుత్వం సానుకూలంగా ఉందనే మాట నేను మరొకసారి కూడా మనవి చేస్తాను। అదేవిధంగా వ్యక్తిగత ఆరోపణలకు ఇక్కడ తావులేదు అధ్యక్ష। అందులో సభలో సభ్యులుగాను సభలో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే అందుకు సంబంధించి నియమ నియమాలు ఉన్నది, అవి కూడా ఎంక్వైరీ చేస్తాను। తప్పకుండా ఏదో వ్యక్తిగత ద్వేషాలతోటి ఎవరి పడితే అది మనం మాట్లాడితే కూడా మంచిది కాదు అనేటువంటి మాట మీకు మనవి చేస్తూ, మరొక్కసారి బీసీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పద్దు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి పద్దు కావచ్చు, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి పద్దులను ఎటువంటి కట్మోషన్స్ లేకుండా దాన్ని ఆమోదింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ సభాధ్యక్షులు మిమ్మల్ని కోరుతున్నాను। మినిస్టర్ గారు సార్, గౌరవనీయులు సహచరులు పొన్నం ప్రభాకర్ గారు డిమాండ్స్కు సంబంధించి బలహీన వర్గాలు, పోలీసు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన డిమాండ్స్ సంబంధించి వారు లేవనెత్తిన, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశం విషయంలో స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది అధ్యక్ష। ఈరోజు వారు 10 సంవత్సరాల కాలం పాటు బలహీన వర్గాల పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ, బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా ప్రతిపత్తి మీద రాబోయే కాలంలో తెలంగాణకు సంబంధించిన ఈ బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా వారు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఒకటి ఎప్పుడు లేని విధంగా ఈరోజు చట్టానికి సవరణ చేయాలని మా రాహుల్ గాంధీ గారి ఆలోచనని అమలు చేసే ప్రయత్నంలో ఒక అడుగుకు ముందుకేస్తే 10 అడుగులకు వారు వెనుక గుంజే ప్రయత్నం చేసిన అధ్యక్ష। ప్రత్యేకంగా కనబడ్డది, ప్రభాకర్ గారు కూడా చెప్పారు, బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే టీఆర్ఎస్ పార్టీ, అన్ని సందర్భాల్లో అన్యాయం చేసింది। వారికి ఏమి అధ్యక్ష నైతిక హక్కు ఉందని ఈరోజు వాకౌట్ చేసిపోతారు అధ్యక్ష। పోలీస్కి ఏం చేశారు అధ్యక్ష? పోలీస్ సంక్షేమానికి సంబంధించి కేవలం ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమం అంటే, పోలీసుకు సంబంధించిన వారి మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు క్షీణించే కార్యక్రమం చేసిన వారు పోలీస్ పక్షాన మాట్లాడతారు అధ్యక్ష వారు। అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అనేక రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు। ఈరోజు పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీతో ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలని రిఫార్మ్స్ తీసుకొచ్చి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ విధమైన ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే వాకౌట్ చేస్తారు అధ్యక్ష। వారికి ఏ విషయంలో చిత్తశుద్ధి లేదు అధ్యక్ష। బీఆర్ఎస్ పార్టీకి మేము చేస్తూ ఉన్న సంక్షేమం విషయంలో కానీ, మేము చేపడతా ఉన్న అనేక రిఫార్మ్స్కు సంబంధించిన అంశం విషయంలో చిత్తశుద్ధి లేదు, మాట్లాడలేరు, ఇక వాకౌట్ చేయాలి, దానికి సంబంధించి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వారు వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష। వాకౌట్ చేస్తే మొత్తం ఈ రోజంతా వాకౌట్ చేయాలి, కేవలం దీని గురించి వాకౌట్ చేసి మళ్ళా తిరిగి వస్తామంటారు। ఈరోజు వారు కేవలం బలహీన వర్గాల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలని కార్యాచరణ అడిగిండు ప్రభాకర్ గారు, ఏం చేస్తే బాగుంటుందని అడిగిండు, దానికి సమాధానం చెప్పలే, కానీ ప్రెస్ పరంగా పోయి వాళ్ళు మాట్లాడతారు। ఈరోజు మేము చేసేది క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడానికి, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి నీరుగార్చకుండి మీరు చేయండి, ప్రజాస్వామికంగా మీకు హక్కు ఉంటుంది, సభాపరంగా మీరు అనుమతి ఇచ్చారు, వారు మాట్లాడారు,
వాకౌట్ చేయటం జరిగింది. ఈరోజు మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, కేవలం రాజకీయంగా ఉపయోగించుకోకండి. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారు చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలను కూడా చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉంది. ఆర్టీసీని నీరు కార్చింది ఎవరు అధ్యక్ష? ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, 56 మంది చనిపోయారు అధ్యక్ష. వారి ప్రభుత్వ హయాంలో ధర్నా చేస్తూ ఉంటే, 50 రోజులు ధర్నా చేస్తూ ఉంటే ఒక్కో రోజు కూడా వారితో ఎవరు మాట్లాడలే. చాలా మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవటం జరిగింది. ఎవరు కారణం అధ్యక్ష? ఈరోజు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకుపోయింది ఎవరు అధ్యక్ష? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సంస్థను లాభాల్లో తీసుకెళ్లే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా గుర్తించాల్సిన అవసరం వారిపైన ఉండే. సమీక్ష చేస్తూ ఉన్నారు, సంఘాలకు సంబంధించి వారు చెప్పడం కూడా జరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత వాకౌట్ చేయటం సబబు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా మాకు 3 ఏళ్ల సమయం ఉంది. మొదటి దశలో మళ్ళా ఇంకా 5 ఏళ్ళు కూడా ఉండబోతాం. అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, మా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు రాజ్యాంగ చట్ట సవరణ చేసి 42% పై మించి ఎంత జనాభా ఉంటే అంత జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న తరుణంలో అడుగులకు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి అడ్డు రావద్దని ఈరోజు వారు వాకౌట్కి సంబంధించి కారణం లేకుండా వాకౌట్ చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా చెప్తూ వారి యాక్షన్ ఖండిస్తూ ఉన్నాం అధ్యక్ష. I request the Minister for Panchayat Raj to give reply to the demands for grants, Panchayat Raj, and demand rural development, and also the demand women, child and disable welfare. అధ్యక్ష, మరి పంచాయతీరాజ్ పద్ధతుల మీద రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశం యొక్క ప్రాణం పల్లె అధ్యక్ష. పల్లెలు అంటేనే, మరి పల్లెలు ఉంటేనే దేశం బాగుంటుంది, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అధ్యక్ష. మరి ఈరోజు ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటలు మనందరికీ మార్గదర్శకం అధ్యక్ష. ద సోల్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అనే ఆలోచనతో గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అధ్యక్ష. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం గాంధీ గారు కన్న కలలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో